మాధవ విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ శంకర విజయం చదువుకుంటున్నాం మనం. అనువాదం చిలుకూరు వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు సర్గం 5. శ్రీ శంకరులు మాతృదేవిని సేవించడం. శ్రీ శంకర భగవానులు 7 ఏళ్లు నిండే వరకు గురుకుల వాసం చేశారు. సర్వశాస్త్రాలను వేదాంగాలను అభ్యసించారు. అప్రాకృత దివ్య చరిత్ర కలవారై అద్భుత ప్రతిభా సంపన్నులై అసాధారణమైన కీర్తిని సముపార్జించారు. ఈ విధంగా సకల విద్యలతో పరిపూర్ణులై గురుకులం నుండి స్నాతక వ్రతం ఆచరించి శ్రీ గురువుల అనుజ్ఞ పొంది స్వగృహానికి చేరి తల్లికి నమస్కరించి సపర్యలు చేయసాగారు. శ్రీ శంకరవటుడు ప్రాతకాలాన్ని లేచి సంధ్యా సమయాలందు సూర్య అగ్నులను ఆరాధిస్తూ మాతృసేవ చేస్తూ వేదం పఠిస్తుండేవాడు. మనుశాస్త్రాన్ని అనుసరించి సమయానుసారంగా శ్రేష్టమైన మంత్రాలను పఠిస్తూ తేజస్సున సూర్యుడికిలాగా ప్రకాశింపసాగాడు. శిశువైన శ్రీ శంకరుని కలుసుకుని యువకులు గర్వం, కోపం లేక ప్రసన్న భావంతో నమస్కరించేవారు. అలాగే వృద్ధులు కూడా అమిత గౌరవభావంతో ఆసనాలను ఇచ్చేవారు. ఈ విధంగా జనులందరూ పవిత్ర భావంతో నమస్కరించసాగారు. శ్రీ శంకరుల మృదుమధురమైన పలుకులను తనివితీరా వింటూ పవిత్రమైన చరిత్రకు, నిశితమైన బుద్ధికి నిలయమైన దేహాన్ని చూసే తల్లి అయిన ఆర్యాంబ అంతులేని ఆనందాన్ని పొందింది. ఒకనాడు ఆర్యాంబ స్నానానికై మిట్ట మధ్యాహ్నపు వేళ పూర్ణానదికి వెళ్ళింది. ఎండ తీవ్రంగా ఉండడం చేత ఇంటికి రాజాలపోయింది. బాలశంకర్లు ఇంటి వద్ద అధ్యయనం చేసుకుంటుండగా గ్రామస్తులు కొంతమంది వచ్చి తన తల్లి ఎండ వేడిమి చేత ఇంటికి రాలేక అక్కడే పడి ఉందని తెలిపారు. అప్పుడు శ్రీ శంకరులు గ్రామస్తులను తోడు తీసుకుని పూర్ణానది వద్ద ఉన్న తల్లిని చూసి తామరాకులతో ఆమెకు విసిరి సపర్యలు చేశాడు. వారి సహాయంతో ఆమెను ఎలాగో ఇంటికి తీసుకొచ్చారు. ఇందు మూలంగా జనులకు మాతృభక్తిని గూర్చి బోధించినట్లయింది. స్నానానికి తల్లి పూర్ణానదికి పోలేదని తలచారు. అందువలన పూర్ణానదిని అనేక విధాలుగా స్తుతించారు. అనేక రసవత్తరమైన శ్లోకాలతో అలంకారాలతో పూర్ణానదిని తన ఇంటికి సమీపంగా ప్రవహించాలని అమిత భక్తితో స్తుతించారు. శ్రీ శంకరులు భక్తి ప్రపత్తులతో చేసిన స్తుతివాక్యాలకు మిక్కిలి ప్రసన్నురాలైన గంగాదేవి సాక్షాత్కరించింది. బాల్యంలోనే జనుల హితం కోరి సంసార బంధ విముక్తికై చేస్తున్న మహోపకారం, దీనజనుల పట్ల దయాస్వభావం ఎరిగిన గంగాదేవి, మీ మనోరథం రేపు ఉదయానికల్లా ఫలించగలదు అని చెప్పి అంతర్ధానమైంది. ఈ విధంగా నది నుండి వరం పొంది తన ఇంటికి వెళ్లారు. తన తల్లి వృద్ధాప్యం చేత నదికి వెళ్ళలేదని తలచి నదినే తన ఇంటి పక్కగా ప్రవహించేట్లు వరం పొందారు. ఆ రోజంతా పూర్ణానదిని స్తుతిస్తూనే ఉన్నారు. తెల్లవారుతుండగానే పూర్ణానది విష్ణు దేవాలయానికి సమీపంగా, అంటే శ్రీ శంకరుల ఇంటికి కూడా దగ్గరగా ప్రవహించసాగింది. జనులు ఈ నూతన ప్రవాహంలోని చల్లని నీటిని తాకుతూ జలకమాడుతూ మహదానందాన్ని పొందారు. శ్రీ శంకరుల సత్య సంకల్ప మహిమ సర్వదేవతానుగ్రహం వెల్లడవుతోంది. ఈ విధంగా ఆశ్చర్యకరమై మానవాతీత కృత్యాలను విన్న కేరళాధిపతి అయిన రాజశేఖరుడు శంకరాచార్యుల వారిని ఆహ్వానించడానికి తన మంత్రిని ఒకరిని పంపారు. సర్వసమర్థుడు, నిర్భయుడు అయిన శ్రీ రాజశేఖర మహారాజు సమభావం కలవాడు, మాంద్యాన్ని సహింపని శ్రీ శంకర గురువరులకు శ్రేష్టమైన ఏనుగునొకటి కానుకగా పంపి మంత్రి ద్వారా ఇలా విజ్ఞాపన చేయించాడు. ఓ విప్రశ్రేష్ఠ, లోకంలో ప్రజ్ఞాపాఠవాలతోనూ జనరంజకంగానూ పరిపాలిస్తూ యుద్ధాలలో సదా విజయాన్నే పొందేవాడనైన కేరళ రాజేంద్రుడు పంపగా నా పూర్వజన్మ సుకృతం చేత మిమ్మల్ని రాజమందిరానికి ఆహ్వానించడానికి వచ్చాను. పండితులు, జ్ఞాన సంపన్నులతో పరివేష్టితుడైన రాజును సేవించడం చేత నా పూర్వజన్మ సుకృతం చేత నేడు నాకు తమ దర్శన భాగ్యం కలిగింది. నా జన్మ ధన్యమైంది. ఓ శ్రేష్ఠ, శ్రీ రాజశేఖర మహారాజు ఎల్లప్పుడూ పట్టు పీతాంబరాలనే ధరిస్తూ పండిత ప్రవరులు చేసే అర్థవంతమైన వాదోపవాదాలను పాల్గొంటూ కాలం వ్యర్థం చేయనివాడై నిర్భయుడై వారితో వర్తిస్తుంటాడు. అంతేగాక మా ప్రభువు రాజులందరినీ జయించి విజయలక్ష్మిని చేపట్టి సకల జనులచే స్తుతించబడి సామంతులచే పూజించబడుతూ వంశోద్ధారకుడే ప్రకాశిస్తున్నాడు. అటువంటి మా మహారాజు సర్వసంసార దుఃఖతాపాలకు రక్షకులైన తమ పాదాల చెంత అత్యాదరంతో ప్రార్థిస్తున్నాడు. తమ పాదధూళి చేత తాను తన గృహము ధన్యమవుతుందని తలుస్తున్నాడు కనుక మా రాజప్రాసాదమందు తమ పాదపద్మాలు ఉంచాలని వేడుకుంటున్నాము. గురువరేణ్య, తాము రాజప్రసాదానికి రావడానికి వినయంతో కూడి మదించిన ఏనుగును
మహారాజు పంపించారు. తాము దానిని అధిరోహించి విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మంత్రివర్యుని రాయబారం ఫలించింది. సమయోచితంగానూ యుక్తియుక్తంగానూ అతను పలికిన పలుకులకు శ్రీ శంకర భగవానులు సంతృప్తులయ్యారు. మునుల చేత ఋషుల చేత పొగడ్తలు అందుకున్న ఆ మంత్రివర్యునితో శంకర భగవానులు ఇలా పలికారు. మంత్రివర్య, విను. వేదాధ్యయనం చేయడమే నా నిత్యకృత్యం. నైష్టిక బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ సద్గురుని సన్నిధిలో ఉండే నా బోటి వారికి భిక్షావృత్తి చేత లభించేదే అన్నం, మృగచర్మాలే వస్త్రాలు. ముప్పూటల సంధ్యావందనాది అగ్నికార్యాలనే కఠిన నియమాలను వేదం శాసిస్తోంది. సద్గురువుల సేవ చేయడం, వేదాధ్యయనం చేయడం, బ్రహ్మచారుల హితం కోరి వేదమాత నిత్య సుఖాలనిస్తూ దయగలదై సదనుష్ఠానాలను బోధిస్తోంది. అమాత్య శ్రేష్ఠ, బ్రహ్మచారులకు వేదవిహితమైన నిత్యానుష్ఠానాలే సహజాలై పరమధర్మంగా ఉన్నాయి. అలాంటప్పుడు గజారోహణం, అశ్వారోహణం చేయడం మొదలైనవన్నీ విషయ భోగాలు. వీటి వల్ల మాకెలాంటి ప్రయోజనం సిద్ధిస్తుంది? నువ్వు సుఖంగా ఇంటికి వెళ్ళు. నువ్వు వచ్చిన కార్యం సఫలం కాలేదని విచారించొద్దు. మీ రాజుకు ఈ కింది విధంగా నా మాటలు చెప్పు. ఓ రాజవరేణ్య, సుగుణాలతో కూడి ప్రజలను సుఖపెడుతూ రాజ్య పరిపాలన సాగించు. ప్రజలకు జీవనాధారం కల్పించడం రాజుల ప్రథమ కర్తవ్యం. అంతేగాక వారిని పితృదేవ ఋషి రుణాల నుండి విడిపించి ధర్మ మార్గాన నడిపించు. అంతేకాదు, స్వధర్మానుష్ఠాన రూపకర్మలను ఎన్నడూ విడవకు. శ్రీ శంకరుల ప్రబోధాన్ని శిరసావహించిన వాడై మంత్రివర్యుడు తన రాజును సమీపించి శంకర సూక్తులను అన్నీ వినిపించాడు. తన మంత్రి ద్వారా శ్రీ శంకరుల పలుకులు విని ఆనందంతో అలాంటి మహాత్ముని దర్శించుకోవాలని నిశ్చయించుకున్నాడు. శ్రీ రాజశేఖర మహారాజు శ్రీ శంకరులను దర్శించినప్పుడు ఆ రాజు ఇలా తలిచాడు. వేదాధ్యయనం చేస్తూ తోటి బ్రహ్మచారుల మధ్యనున్న శ్రీ శంకరులు నక్షత్రాలతో కూడి ఉన్న చంద్రుని వల్లే ప్రకాశిస్తున్నాడు. తెల్లగా మెరిసిపోయే యజ్ఞోపవీతాన్ని ధరించిన ఆ శంకర వటుత్తముడు కల్పవృక్షంలా ఉన్నాడు. గంగానది అంత పవిత్రుడుగాను, హిమాలయాల వల్లే స్వచ్ఛమైన కాంతితోనూ వెలుగొందుచున్నాడు. అంతేగాక ఆ శంకరుడు తాను తెల్లని దేహఛాయతో వెలుగొందుతూ జింక చర్మాన్ని ధరించడం చేత మేఘం వల్ల ప్రకాశిస్తున్నాడు. తాను జింక చర్మాన్ని ధరించిన శాస్త్రసమ్మతమైన సకల కర్మలను ఆచరిస్తున్నాడు. బంగారం వల్లే మెరిసే ముంజయు, నూలుతో చేయబడిన మొలనూలు ధరించిన వాడైన ఆ శంకరభటుడు పుణ్య పరిపాకం చేత లభించిన పసుపు వర్ణంతో కూడిన తీగలతో కల్పవృక్షంలా విరాజిల్లుతున్నాడు. దేవతలకు కల్పవృక్షం వల్లే, భక్తజనులకు మందార వృక్షంలా ఉన్నాడు. ఈ విధంగా ఉత్తమ గుణసంపన్నుడు, ప్రసన్న భావంతో ఉండేవాడు, చిరునవ్వులు చిందించేవాడు అయిన శ్రీ శంకర భగవానులను శ్రీ రాజశేఖర ప్రభువు అమిత ఆశ్చర్యంతో చూడసాగాడు. బ్రహ్మదేవునిలా వరాలివ్వడంలో సమర్థుడు అని తలచాడు. శ్రీ రాజశేఖరుడు శ్రీ శంకర భగవానులకు భక్తి వినమ్రతలతో ప్రణమిల్లాడు. తనను చూడ్డానికి వచ్చిన మహారాజుతో శ్రీ శంకరుడు కుశలం విచారించాడు. తర్వాత గుణశేఖరుడు తాను రచించిన 3 నాటకాలను వారి ముందుంచి గుణదోషాలను తెలుసుకోకోరాడు. భక్తితో 10,000 దీనారాలను సమర్పించాడు. ఆ 3 నాటకాలను శ్రీ శంకరుల అనుజ్ఞతో చదవడం ప్రారంభించాడు. సుమనోరంజకాలని తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సకల నాటక లక్షణాలు కలిగి ఉన్నాయని, శృంగారాది రసాలతో పాఠకుల హృదయాలను రంజింపజేస్తాయని తెలిపారు. మాధుర్యంతో కూడి కావ్య లక్షణాలు గల పండితుల ఆదరం పొందుతాయని సెలవిచ్చారు. వైదర్భి, పాంచాలాది రీతులతో కూడిన ఈ 3 నాటకాలు ప్రధాన లక్షణమైన ముఖ ప్రతిముఖాది శ్రేష్టమైన సంధులతో ఒప్పుచున్నవి అని అన్నారు. ఇన్ని మాటలెందుకు? ఇతర కవులను అనుకరింపక సర్వవిధాల స్వతంత్రాలే ఉన్నాయి అని అన్నారు. ఇట్టి నాటకాలను శ్రీ శంకరులు సంతోషంగా ఆలకించారు. భగవత్పాదులు తన సంతోషాన్ని తెలియబరుస్తూ శ్రీ రాజశేఖరుని ఏదైనా వరం కోరుకోమన్నారు. మహామధురమై అత్యంత మనోజ్ఞమైన శ్రీ శంకర భగవానుల నోటి నుండి వరం కోరుకోమన్న పలుకులు రాజశేఖర మహారాజు చెవులకు అమృత బిందువుల్లా సోకాయి. అంతటా ఆ రాజు సంతోషంతో సాష్టాంగ నమస్కారం చేసి తనతో సమానమైన పుత్రుణ్ణి ప్రసాదించమని ప్రార్థించాడు. రాజు కోరికను విన్న శ్రీ శంకరులు ఇలా పలికారు. రాజశేఖర, 10,000 బంగారు నాణాలు బ్రహ్మచారినైనా నాకు అవసరం లేదు. ఈ అగ్రహారంలో నివసించే గృహస్థులకు దానం చేయి. నీకు అతి త్వరలో పుత్రప్రాప్తి కలుగుతుంది. సంతోషంతో ఇంటికి వెళ్ళు. తర్వాత ఆ రాజశేఖరునితో, రాజా, వేదాలందు చెప్పబడినది పరమాత్మకు ప్రీతికరమైనది, సకల మనోరథాలను తీర్చేది, రాజవంశాన్ని వృద్ధి చేసేది అయిన యాగం చేయి అని తెలిపారు.
అంతేకాక ఆ యాగం చేసే విధి విధానమంతా రాజుకు బోధించారు. అప్పుడు ఆ రాజు పరమానంద భరితుడై వెళ్ళిపోయాడు. సకల శాస్త్ర రహస్యాలను ఎరిగిన శ్రీశంకరులు పండిత శ్రేష్ఠుడైన ఆ రాజును ఎంతో గౌరవించారు. అలాగే ఆ రాజశేఖర మహారాజు కూడా శ్రీశంకరుల అనుగ్రహాన్ని పొంది తన నగరానికి వెళ్ళిపోయాడు. అనేక మంది పండిత శిరోమణులు వేదాలను, వేదాంగాలను, దర్శనాలను, సకల శాస్త్రాలను వారి వారి గురువుల వద్ద అభ్యసించిన తృప్తి చెందని వారై శ్రీశంకరులను ఆశ్రయించి దురవగాహాలైన బహుశాస్త్రాలను అధ్యయనం చేసి ఆదిశేషుని విద్యా నైపుణ్యాన్ని సంతరించుకున్నారు. శ్రీ శంకర భగవానులు తమ శిష్యులతో పరస్పర వాదోపవాదాలతో కూడిన శాస్త్ర చర్చలు సలిపేవారు. వారి వారి నైపుణ్యాలను నిశితంగానూ ఏకాంతంగానూ పరిశీలించేవారు. అప్పుడు శిష్యుల అఖండ విద్యాభ్యాసాన్ని, నిరుపమ పాండిత్యాన్ని, సకల శాస్త్రాలందలి బుద్ధి కుశలతను పరీక్షిస్తూ శిష్యులను ఆనందసాగరంలో ముంచేవారు. శిష్యులు కూడా శ్రీశంకరులను సంతోషపెట్టి కృతార్థులయ్యేవారు. శ్రీశంకరులు సకల శాస్త్రాలను, శాస్త్రార్థాలను తెలిసి పండితుల చేత, దేవతల చేత, ఋషుల చేత మిక్కిలి కొనియాడబడిన వారైనా నిరహంకారులై వినయంతో, పరమభక్తితో మాతృసేవను చేశారు. మనుస్మృతిలో ఇలా చెప్పబడింది: ఉత్తమ విద్యను బోధించిన 10 మంది ఉపాధ్యాయులను పూజించే విధంగా గాయత్రి మంత్రోపదేశాన్ని చేసిన ఆచార్యుని పూజించాలి. అంటే ఉపాధ్యాయుని కన్నా 10 రెట్లు, అటువంటి ఆచార్యుని కన్నా తండ్రిని 100 రెట్లు సేవించాలి. అలాంటి తండ్రి కన్నా 1000 రెట్లు అధికంగా తల్లిని పూజించాలి. అంటే తల్లి కన్నా పరదైవం లేదు. ఈ విధంగా స్మృతివాక్యాన్ని తెలిసిన శ్రీ శంకరులు తన తల్లికి నానా విధాలైన సేవలు చేస్తూ ఏ విధమైన కష్టం కలిగించక మాతృసేవ చేసి ధన్యులయ్యారు. లోకంలో తల్లికి బిడ్డ పట్ల పరమప్రీతి ఉండడం సహజం. బిడ్డ తల్లి పట్ల అంత ప్రీతితో ఉండడం దుర్లభం. కానీ శంకరులకు తల్లియే పరమశరణ్యంగా ఉంది. సతీదేవియే శ్రీ శంకరులకు పరమరక్షణగా ఉంటుంది. అంటే ఆర్యాంబ కనురెప్ప కూడా ఆర్పకుండా శంకరుని రక్షిస్తోంది. సర్వలోక రక్షకుడకు పరమశివుని రక్షించే భాగ్యం ఆ సతీదేవికి కలిగింది. శ్రీ శంకరాచార్యుల వారు మాతృసేవను కూడా లోకానికి బోధింపతలచి పరమశివావతారుడై మాతృదేవికి సర్వవిధాలా సేవ చేశాడు. ఈ విధంగా మాతృభక్తి ఎట్టివారికైనా ఆవశ్యకం అని ప్రకటించినట్లయింది. అదిగాక తల్లిని పరమదైవంగా భావించే సాధకులకు విషయాలందు కోరిక నశిస్తుంది అని తెలుపుతున్నారు. కనుక శంకరులకు వివాహం చేసుకోవాలనే సంకల్పం ఏమాత్రమూ లేదు. లోకంలో అత్యధికోన్నతమైన మేరు శిఖరాన్ని అధిరోహించిన వారు అంతకన్నా తక్కువ శిఖరాలపై ఆశపడతారా? ఉపనయనమైన బాలురకు వివాహ ప్రయత్నం చేయడం ఆనాటి ఆచారం. అందులోనూ అతి చిన్న వయసులోనే వేదాధ్యయనం పూర్తి చేసి సర్వశాస్త్రాలను, వేదార్థాలను గ్రహించిన వాడవడం చేత బంధువులు, బయటవారు తమ కన్యలను ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నాలు సాగించారు. మహోన్నత కుటుంబాల నుండి కూడా తమ కన్యారత్నాలను ఇవ్వడానికి రాసాగారు. శ్రీ శంకరవటుడు స్వగృహంలో మాతృసేవ చేస్తుండగా దధీచి, గౌతమ, ఉపమన్యు, త్రితల, అగస్త్య మొదలైన మహర్షులు శంకర రూపంలో అవతరించిన మహేశ్వరుని దర్శింపవచ్చారు. శ్రీ శంకరుడు దధీచి ప్రభృత మహర్షులను చూడగానే లేచి తల్లితో కలిసి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. తర్వాత తపోధనులను మధుపర్క సమర్పణపూర్వకంగా భక్తితో పూజించారు. ఆ మహాత్ములకు తాను, తన తల్లి సకల సపర్యలు చేశారు. మహాత్ములు, మహర్షులు కూడా ఎంతో సంతోషించారు. తాను పరమేశ్వరుడే అయినప్పటికీ శాస్త్ర విధిని అనుసరించాడు. శ్రీ శంకరులు మునిశ్రేష్ఠులకు నమస్కరించి వినయంతో పూజనీయులారా, ఆసనం అలంకరించి మమ్ము ధన్యులను చేయండి అని పలికి వారిని ఆసీనులను చేశారు. ఆ మహర్షులు కూడా పరమానంద భరితులై శంకరునితో పరమార్థ తత్వాన్ని, అప్రాకృత విషయాలను కథారూపంగా సంభాషించసాగారు. ఆ సంభాషణలో శ్రీ శంకరుల అవతార ప్రయోజనం కూడా ముఖ్యాంశమైంది. మహర్షులందరూ బాలుడైన తన పుత్రునితో వేదాంత సూక్తులు పలకడం చూసిన ఆర్యాంబ ఆశ్చర్యం చెంది ఆనందం పట్టలేక వారితో ఇలా అంది: ఓ మహాత్ములారా, ఓ మహర్షి పుంగవులారా, మీరు త్రికాలజ్ఞులు, సర్వలోక పూజ్యులు. మీరందరూ స్వయంగా మా ఇంటికి రావడం అన్నది మా పూర్వజన్మ సుకృతం. తమ రాక వలన మా వంశమే పావనమైంది. దయామయులైన ఓ మహాత్ములారా, కలుపు మొక్కలతో కూడిన కలియుగం ఎక్కడా? కృతయుగాదులందుండిన పరమపుణ్యాత్ములు, విజ్ఞానాత్ముల దివ్యపాద పద్మాల దర్శన భాగ్యం ఎక్కడా? అయినా మీ బోటి మహర్షుల పాదధూళిచే మేము, మా గృహము, మా వంశమే పావనమైంది. మేము ఆచరించిన పూర్వజన్మ సుకృతమేనని భావిస్తాం
అంతేకాదు మీ పాదదర్శన భాగ్యం చేత మా ముందు జన్మలందు కూడా అనంతాలైన పుణ్యాలు పొందగలం. మహర్షులారా, మీ పాదాల వద్ద కూర్చుని మాట్లాడుతున్న ఈ శిశువు చర్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బాల్యంలోనే సకల శాస్త్రాలందు ప్రావీణ్యం పొందాడు. మానవ మాతృలకు సాధ్యం కాని మహిమలెన్నో చూపుతున్నాడు. లోకంలో సాధ్యం కాని లీలను అవలీలగా చేస్తున్నాడు. నూతన రూపం ధరించినట్లున్నది. వీని వాక్కులు అలౌకికమైనవి. ఏ రకమైన లోపం లేక మధురమైన పలుకులతో జనుల హృదయాలను రంజింపజేస్తున్నాడు. ఒకానొక బ్రాహ్మణ స్త్రీ దారిద్ర్యం పోగొట్టడానికి బంగారు ఉసిరిక ఫలాలతో కూడిన వర్షం కురిపించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈతడి లీలలకు అంతేలేదు. ఒక మాటలో చెప్పాలంటే త్రిమూర్తులకు కూడా ఇలాంటి ప్రజ్ఞా విశేషాలు ఉండవు. పండితులను విద్వాంసులను కూడా అవలీలగా జయిస్తున్నాడు. ఇటువంటి మహాశ్చర్యకరమైన మానవాతీత కృత్యాలు ఎలా సాధ్యమవుతున్నాయి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మహానుభావులారా, మీరా మహర్షులు, మహేంద్రాది దేవతలకు కూడా మీ దర్శనం బహుకష్ట సాధ్యం. అటువంటిది మీరే స్వయంగా వచ్చి ఈ శిశువుతో మహాతత్వ రహస్యాలను సంభాషిస్తున్నారు. అంతేకాదు వీని యందు మీ దయాదృష్టి నిరంతరం ప్రసరిస్తోంది. అంతేగాక మీరందరూ ఈ బాలుని అనుగ్రహం కోసం పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. నాకు అమితాశ్చర్యం కలిగించే ఈ రహస్యాన్ని నేను తెలుసుకోవడానికి యోగ్యురాలనైతే సెలవేయండి, నన్ను కృతార్థురాల్ని చేయండి. సతీదేవి అంటే ఆర్యాంబ ఈ విధంగా ప్రార్థించగా మహర్షులందరూ సావధానంగా ఆలకించారు. వారిలో పెద్దవాడైన అగస్త్య మహర్షి తక్కిన ముని పుంగవుల అనుమతితో శ్రీ శంకరాచార్యుల వృత్తాంతాన్ని ఆర్యాంబకు ఇలా చెప్పసాగాడు. ఓ సాధ్వి, చాలా కాలం వరకు మీకు సంతానం కలగలేదు. సంతానం కోరి నువ్వు శివగురునితో ఈశ్వరుని గురించి కఠోరమైన తపస్సు చేశావు. అప్పుడు ఆ పరమశివుడు మీ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అంతటా ఆ శివుడు చిరునగవుతో శివగురుతో, వత్స, నీ తపస్సుకు మెచ్చాను. ఇక నీ ఘోర తపస్సు చాలించు. నువ్వు కోరిన వరమిస్తాను. సర్వజ్ఞులు కాని నూరుగురు పుత్రులు కావాలా, లేక సర్వజ్ఞుడు లోకోత్తర పురుషుడై అల్పాయుష్కుడైన ఒక పుత్రుడు కావాలా అని అడగగా అప్పుడు నీ భర్త అయిన శివగురు లోకోత్తరుడైన ఒక్క కుమారునే కోరుకున్నాడు. మహేశ్వరుడు శివగురు అభీష్టం నెరవేర్చదలిచాడు. కానీ సర్వజ్ఞత కలిగిన వాడు తాను తప్ప మరొకరు లేనందున నీ పూర్వజన్మ పుణ్యం చేత మహేశ్వరుడే నీకు పుత్రుడుగా జన్మించాడు. అందువలన ఈ బాలశంకరుడు సాక్షాత్తు ఆ మహేశ్వరుని అవతారం అవడం చేత సర్వజ్ఞత్వాలను మహాద్భుత కార్యాలను ఆచరిస్తున్నాడు. పరమేశ్వరునికి అసాధ్యమైనది ఏదీ ఉండదు కదా. అగస్త్య మహాముని బాలశంకర్లు అల్పాయుష్కులని పలకడం విన్న ఆర్యాంబ మనస్సు వణికిపోసాగింది. తర్వాత ఆమె అగస్త్యునితో, ఓ మహాముని, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియని విషయాలుండవు. ఈ బాలుని ఆయువు పరిమితితో కూడింది అని తెలిపారు. ఆ పరిమితి ఎంతో నాకు సెలవేయండి అని మరీ మరీ ప్రార్థించింది. ఓ సాధ్వి, ఈ బాలుని ఆయు ప్రమాణం విను. మొదట ఇతని ఆయువు 8 సంవత్సరాలు, దాని తదుపరి మరొక 8 సంవత్సరాలు, మరికొన్ని కారణాల చేత మరొక 16 ఏండ్లు జీవిస్తాడు. అంటే మొత్తం ఆయు పరిమాణం 32 సంవత్సరాలు అని అగస్త్య మహాముని తెలిపాడు. ఈ ప్రకారం అగస్త్య మహర్షి శ్రీ శంకరుల ఆయు పరిమాణాన్ని గురించి ఆర్యాంబకు తెలిపి జరగబోయే విషయాలను మరింత స్పష్టంగా చెప్పబోయేటంతలో తక్కిన మహర్షులు చెప్పవలదు అని వారించారు. యథార్థమైన అనిష్ట విషయాలను చెప్పడం మంచిది కాదు అని సూచించారు. కనుక ఈ కథను అంతతో ముగించి మునులందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఏనుగు కుంభస్థలంపై అంకుశంతో పొడవడం చేత ఆ గజం దీనంగా ఘీంకారం చేసినట్లు కుమారుని అల్పాయుష్కుని తలుచుకుని ఆర్యాంబ బిగ్గరగా ఎడవసాగింది. గ్రీష్మకాలమందు నీరు లేక ఎండిపోయేటట్లు పుత్రుని విషయమై దుర్వార్త వినగానే ఆర్యాంబ మనసంతా శుష్కించిపోయింది. పెనుగాలి వీచినప్పుడు అరటి చెట్టు ఊగిపోయేటట్టు బాలశంకరుల అల్పాయు వార్త వినడంచే ఆర్యాంబ మనసు ఊగిపోతుంది. భర్త మరణించిన ప్రాణాలన్నీ పుత్రుని మీదే పెట్టుకుని బతుకుతున్న ఆర్యాంబ ఇక పుత్రుని విడిచి ఒక క్షణం కూడా ఉండలేకపోయింది. మునివాక్యాలు విన్న మాతృమూర్తి దుఃఖితురాలు అవడం చేత బాలశంకరులు తల్లి వద్ద చేరి ప్రసన్నవదనుడై మృదువైన పలుకులతో, ఓ తల్లి, ప్రాణికోటికి పుట్టడం గిట్టడం సహజం కదా. జ్ఞాన సంపన్నురాలవైన నువ్వు ఇలా విచారింపతగునా? అంతేకాక నేను ఇంకా జీవించుండగానే నువ్వు శోకించడం తగునా? అమ్మ, పెనుగాలి వీచినప్పుడు వస్త్రం కొస గాలికి రెపరెపలాడుతుంది. అలాగే ఈ దేహం కూడా అతి చంచలమైంది. అటువంటి శరీరం శాశ్వతమైంది అని ఏ మూఢుడైనా తలుస్తాడా? నువ్వు జ్ఞానవంతురాలవు, మూఢుల మళ్ళీ ఎలా దుఃఖిస్తున్నావు? అంతేగాక నువ్వు నా తల్లివైనందున ఎంత మాత్రమూ దుఃఖించరాదు. అలా కాక శవం వంటి దేహం మీద ఎవరైనా అభిమానం పెంచుకుంటే
మూఢుడు అనే శాస్త్రం చెబుతుంది కనుక మూఢ మార్గం కూడా సమంజసం కాదు. జనని, నా కుమారుడు అనే వ్యామోహం తగున మీరు ఎన్నో జన్మలు పొంది ఉంటారు. ఆ జన్మలన్నింటిలోనూ చాలామంది పుత్రులు పుత్రికలు కలిగి ఉంటారు. వారందరినీ గుర్తుపెట్టుకుని చెప్పగలరా? వారిలో ఎవరి కోసం దుఃఖిస్తావు? ఆ విధంగా ఈ జన్మలో నేను ఒక్కడనే జన్మించాను. అంతేకాకుండా మనమంతా ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికే వెళుతూ ఉంటాం. ఇది సత్యం. సంసారం అనేది ఒక చలివేంద్రం వంటిది. అందులో బాటసార్లు కలుస్తుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే విధంగా జీవులందరూ కూడా కర్మఫలానుసారం ఒకచోట చేరుతూ కర్మఫలం తీరిపోగానే విడిపోతూ ఉంటారు. ఇదే సంసార చక్రం కనుక తల్లి, జీవుల ఆయు పరిమాణం గురించి దుఃఖించడం తగదు. సంసార మార్గం ఒక సుడిగుండం వంటిది. అజ్ఞానం చేత దానిలో పడి తిరుగుతూనే ఉంటారు. జీవులకు నిజమైన సుఖం లేనేలేదు. జనన మరణ వలయమైన సంసారంలో శాంతి ఉండనే ఉండదు. కనుక 4 ఆశ్రమాల్లోనూ సన్యాస ఆశ్రమమే సకల బంధాల నుండి విముక్తికి తరుణోపాయం. కాబట్టి నేను నివృత్తి మార్గమైన సన్యాసాన్ని స్వీకరించి ఆత్మబంధాల నుండి విముక్తుడనవుతాను. సంసార బంధాల నుండి విడివడి ముక్తుడు కావాలంటే వైరాగ్యాన్ని ఆశ్రయించాలి అని శృతివాక్యం చెప్తోంది. సన్యాసాన్ని గురువు నుండి పొందాలి. అందుకే ప్రయత్నిస్తాను. ప్రపంచమంతా అశాశ్వతమైనదని, సంసారమందు సుఖం ఎంతమాత్రమూ లేదని, నివృత్తి మార్గమే ఉత్తమమైనదని సన్యాస స్వీకరణ పట్ల శ్రీ శంకరాచార్యులు అత్యంత ఆసక్తిని చూపారు. తల్లిని ఓదారుస్తూనే తీవ్ర వైరాగ్యం ప్రదర్శించారు. కానీ ఆర్యాంబకు శ్రీ శంకర్ల ఓదార్పు మాటల కన్నా అతని తీవ్ర వైరాగ్యము, సన్యాస స్వీకరణాశయము తీవ్రంగా కలచివేసింది. ఆమె దుఃఖం రెట్టింపైంది. పుత్రభ్రాంతిని వదలలేనిదై గద్గద స్వరంతో ఇలా అంది: నాయన, జ్ఞానం అనేది తనకు తానుగా సంపాదించుకోవాలి కానీ ఇతరుల నుండి పొందేది కాదు. ఎవరికి ఆకలిస్తే వారే ఆకలిని తీర్చుకోవాలి. ఎవరి రోగంతో బాధపడతారో వారే ఔషధ సేవనం చేసి వ్యాధి నివారణ చేసుకున్నట్లు సంసార వ్యాధి జ్ఞానం చేతనే నివారించతగును. అంటే సంసార వ్యాధి జ్ఞానం వలనే నివారించవచ్చు. ఆర్యాంబ మహేశ్వరుడే తన పుత్రుడు అన్న స్పృహను కోల్పోయి మాట్లాడుతున్నది. పూర్వం దేవహూతి కూడా కపిలముని తన కడపను జన్మించినప్పుడు జ్ఞానం కలగనిదై ఇలాగే తలిచింది. ఇప్పుడు శ్రీశంకర్ల తల్లి కూడా అట్లే మోహం చేత ఇలా పలుకుతుంది. మిగిలింది మనం రేపటి వీడియోలో కంటిన్యూ చేద్దామండి. ఇప్పటికి వీడియో ముగించేస్తున్నాను. ఇవాళకి ధన్యవాదాలు.